హరే కృష్ణ. అదే స్వామి, ఇప్పుడు వచ్చేసి ఈ కూర్మగ్రామంకి రావాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఎవరెవరు రావచ్చు? కుర్మగాం రావాలంటే అందరూ రావచ్చు. ఉమ్, నియమాలు ముఖ్యంగా ఇక్కడ వైదిక దుస్తులను ధరించడం, ఉమ్, ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం, ఇక్కడ హరే కృష్ణ మంత్రం జపం చేయడం, తర్వాత ఇక్కడ ప్రవచనాలు జరుగుతుంటే భగవద్గీత భాగవతం దాన్ని హాజరవ్వడం, ఉమ్, ఆ తర్వాత కేవలం ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవడం, మాంసం మద్యం జూదం వ్యభిచారం ఇలాంటి చేయకూడని పనులు చేయకుండా ఉండడం. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మేము స్మార్ట్ ఫోన్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇస్తాం, స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉండడం. ఉమ్, ఆ తర్వాత ఇక్కడ ప్రజలు అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉండడం. వాళ్ళు ఉదయం సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమం హాజరై మధ్యాహ్నం ఇక్కడ సేవ దొరుకుతుంది. అంటే 4 గంటల నుంచి 5 గంటల సేవ ఇస్తాం. వ్యవసాయం చేయొచ్చు, వేరు వచ్చిన పబ్లిక్ ప్రసాదం ఇవ్వడం, భగవంతుడి పాత్రలు కడగడం, ఇలాంటి సేవలు ఉంటాయి. ఈ యొక్క సేవ చేయడం వాళ్ళు ఇక్కడ ఏదైతే జీవన విధానాన్ని అనుసరించాలో దానిలో వాళ్ళు శిక్షణ పొందొచ్చు. అవి ఇప్పుడైతే టైం వచ్చేసి 3:55 అవుతుంది, కనిపిస్తుంది కదా. చాలా బాధ అనిపించింది. మోంతా సైక్లోన్ కారణంగా వీరు కష్టపడి పండించిన ఆర్గానిక్ పంట అంతా కూడా చేతికి అందించే టైంకి నేలపాలైతే అయిపోయింది. చూశారు కదా, చాలా చాలా బాధేసింది. నేను ఉన్న ఒక్క రోజులోనే చూసిన వాళ్ళ కష్టాన్ని. ఎందుకని ప్రజలు కూర్మగ్రామాన్ని సందర్శించడం కోసం వేల సంఖ్యలో వస్తున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందని? కూర్మగ్రామంలో ప్రజలు ఎందుకని కరెంటు, మొబైల్స్ వాడరు? వీరు ఎందుకని ప్రపంచంతో సంబంధం లేకుండా కొండల మధ్యలో 200 ఏళ్ల క్రితం నాటి జీవనాన్ని జీవిస్తున్నారు? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్ కావాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో అయితే కొంచెం లెంగ్తీగానే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ జీవన విధానం, వీళ్ళు చేసే కార్యక్రమాలు అన్నీ పూర్తిగా క్లారిటీగా ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే నేను ఇచ్చాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. వీరు ట్రాక్టర్లు, ఇంధనాలు, టెక్నాలజీ అయితే వాడరు. ఎందుకంటే వీరి పాటించే విధానాన్ని సరళ జీవన విధానం అంటారు. ప్రకృతిలో సహజంగా దొరికే వాటినే వీరు ఉపయోగిస్తారు. ప్రకృతికి హాని చేసే రసాయనాలకు, సమాజంలో ఉండే కుళ్ళు కుతంత్రాలు ఉండే మనుషులకు వీళ్ళు చాలా చాలా దూరంగా ఉంటారు. అందువల్లనేమో వీరు ఎంతో ఆరోగ్యంగా, ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. హలో ఫ్రెండ్స్, నేను మీ నాయుడు ట్రావెలర్. నేను ఒక ప్రకృతి ప్రేమికుడిని. నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాలకు, అద్భుతమైన ప్రదేశాలకు విజిట్ చేశాను. కానీ అప్పట్లో నా దగ్గర మంచి కెమెరా లేకపోవడం వల్ల వాటినైతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఆ తప్పు చేయను. నేను ఎక్కడికి వెళ్ళా కూడా తప్పనిసరిగా ఆ ప్రదేశాలను నా కళ్ళతో మీకు చూపిస్తాను. మన ఛానల్లో మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి మీకు నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మన మెయిన్ టాపిక్ అయిన కూర్మగ్రామానికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి. స్వామి, ఇప్పుడు కరెంటు సప్లై కానీ టెక్నాలజీ కానీ మీరు యూజ్ చేయకుంటున్నారు కదా, దానివల్ల మీకు ఎలా ఉంటుంది? నా బయట ఉన్న ప్రపంచానికి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ కరెంట్ వల్ల, టెక్నాలజీ వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. రకరకాలైన నష్టాలు వాటిల్లుతున్నాయి. దానివల్ల మన సహజమైనటువంటి ప్రశాంతత మనం కోల్పోతున్నాం, ఏకాగ్రతను కోల్పోతున్నాం, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. అన్ని రకాలుగా నష్టాలే ఉన్నాయి, ప్రాపంచిక దృష్ట్యా, సమాజ దృష్ట్యా, వ్యక్తిగత దృష్ట్యా. సో ఇక పూర్తిగా అందరూ కూడా ఈ కరెంట్ ఆపేసి స్మార్ట్ ఫోన్లు ఆపేస్తే వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండొచ్చు అనేసి మేము సందేశం ఇస్తున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇక్కడికి రావడానికి గల కారణం ఏమైనా చెప్పగలరా? అంటే అన్నీ తెలుసు మనకి, కానీ మనం ఏం పాటించాము. అవును. ఇక్కడ వీళ్ళ ఆచారాలు అండ్ వీళ్ళ పద్ధతులు నేర్చుకుంటే ఏదో కొద్ది గొప్ప మనము మనుగడ సాగించుకోవచ్చు. ఈ డిజిటల్ లైఫ్ని వదిలేసి ప్రశాంత వాతావరణం కోసం వచ్చాము. సో ఆ ప్రశాంత వాతావరణం అంటే సహజీవనం, సాత్విక ఆహారం తినడము, పొద్దున పుట్టడం, బ్రహ్మముహూర్తంలో లేవడము, కరెక్ట్గా వీళ్ళే పండించినవి, వీళ్ళే అంటే ఆర్గానిక్, ఏ కెమికల్స్ లేకుండా, ఏ రసాయనాలు, ఏ ఎరువులు లేకుండా, యూరియా అంటారు కదా, చాలా కొట్లాడుతున్నారు. అవన్నీ లేకుండా భూమి నుంచి పండిన పంటలను వీళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళే పండిస్తున్నారు, అవే భోజనం చేస్తున్నారు. సో దానివల్ల ఆ శక్తి, మేధస్సు అంటంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా, మానసికంగా వాళ్ళకి పురోగతి వస్తుంది. మంచిగా దేవుని ధ్యానంలో ఉంటున్నారు. ఈ ప్రశాంత వాతావరణం వల్ల మనసు ప్యూరిఫై అవుతుంది. నాకు అది చాలా నచ్చిందండి. అది చూసి ఈ కూర్మ గ్రామంలో ఈ కూర్మ ఆశ్రమం ఉంది కదా, ఈ ఆశ్రమానికి వద్దామని కుతూహలతో వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వండి. ఇప్పటికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇది రెండవ రోజు అండి మాది. రెండవ రోజు మీకు ఇక్కడ కరెంట్ లేకపోవడం, టెక్నాలజీ లేకపోవడం, ఫోన్ లేకపోవడం మీకు ఏ విధంగా అనిపించింది? అసలు చాలా సంతోషంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. చీకట్లో కూడా మనం నడవచ్చా, చీకట్లో మనము మన సామర్థ్యం చూసుకోవచ్చా, అంటే దారి మనకు తెలుస్తుందా అని మేము టెస్ట్ చేసుకున్నాము. ఇంకా ఎప్పుడు మనం చూడని నక్షత్రాలు కూడా ఒక్కసారిగా
ప్రపంచ బ్రహ్మాండం ఎంత పెద్దగా ఉంటుందో అది పూర్తి బ్రహ్మాండం నాకైతే కనిపించింది. అవును, నేను కూడా నైట్ చూసాను, చాలా క్లారిటీగా చాలా క్లారిటీ ఉంది. విశ్వం అంటే ఇంత పెద్దగా ఉంటుందా అంటే మాకు తెలిసింది కొంచెము, ఇంకా చాలా ఉంది. సో తెలుసుకోవడానికి వచ్చాము. కానీ 2 రోజుల్లో మాకు చాలా అర్థమయ్యండి, జీవిత పరమార్థం తెలిసింది. మా గురువుగారి దయ వల్ల మేము ఇక్కడికి వచ్చాము. మేము గురుగారికి 100 వందనాలు చెప్తున్నాము. ఎప్పుడో నుంచో అనుకున్నారంటే గురుగారు తెలియదు, కానీ ఆ యొక్క కృష్ణదేవుని సంకల్పం, మా గురుగారి యొక్క సంకల్పము చాలా మంచి పని చేశారండి. ఇప్పటికైనా వచ్చి చాలా మంచి పని చేశారు. సనాతన ధర్మాన్ని ఎలా ఉండాలి, ఆ బ్రతుకు తిరుగు ఎలా ఉండాలి, మనం జీవితాన్ని ఎలా మెరుగుపరచుకోవాలనేది మాకు ఆ కృష్ణ పరమాత్ముడు మా గురుగారు నేర్పించారు. నేను చాలా రుణపడి ఉన్నాను గురుగారు. చాలా ధన్యవాదాలు. మనం బతుకుతున్న బయట ప్రపంచంలో అయితే ప్లాస్టిక్ అనేది మన జీవితంలో భాగం అయిపోయింది. ఇప్పుడైతే మనం కూర్మ గ్రామంలో అయితే ప్లాస్టిక్ అయితే పూర్తిగా నిషిద్ధపడింది. ఇక్కడ మీరు వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మాత్రం గుర్తుపెట్టే విషయం ఏంటంటే ఇక్కడ మాత్రం ప్లాస్టిక్ వాడకూడదు, తీసుకురావద్దు. ఎవరైతే కూర్మ గ్రామం రావాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రము ప్లాస్టిక్ మాత్రం తీసుకురాకండి దయచేసి. స్వామి, ఈ కూర్మ గ్రామం ద్వారా మన ప్రజలకు, బయట ఉన్న సమాజానికి మీరు ఫైనల్గా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ కూర్మ గ్రామం ద్వారా ప్రజలందరికీ ఈ సందేశం అంటే మీరు జీవనాన్ని సరళంగా చేసుకోండి, భగవంతుడు ఇచ్చిన జీవన విధానాన్ని పాటించండి, భగవద్గీతలు ఇచ్చిన జీవన విధానాన్ని పాటించండి. ఈ మానవ జన్మ ఎంతో విలువైనటువంటిది, దీన్ని వృధా చేసుకోకుండా ఇక ఆత్మ సాక్షాత్కార మార్గం తీసుకొని భక్తిని మీరు ఆచరించండి, భగవంతుని నామాన్ని జపించండి, మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. అనవసరంగా ఈ మానవ జన్మ వృధా చేసుకోకండి. సరళ జీవనం, ఉన్నత చింతనం. స్వామి, తప్పుగా అనుకోకండి. ఇంకొక అంటే ఇది బోల్డ్ కోచిన లాంటిదే. అంటే ఇప్పుడు ఒక యవ్వనం వయసుకు వస్తారు కదా, అలా వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని ఫీలింగ్స్ అనేవి వస్తాయి. కానీ దాన్ని మీరు అంచుకుంటూ ఉండాలి. ఇక్కడైతే దానివల్ల ఏమైనా డిస్టర్బెన్స్ వస్తాయి కదా అని చెప్పేసి. అంటే యవ్వనం వచ్చిన తర్వాత ఫీలింగ్స్ వస్తే అంచుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ యొక్క భాగవత ధర్మాన్ని, భక్తిని మనం చేస్తే ఆ ఫీలింగ్స్ రాకుండా ఉంటాయి. ఏదైతే మనకు ఈ యొక్క ఫీలింగ్స్ వస్తున్నాయో ఆ ఫీలింగ్స్ను మనం సహజంగా, ఉదాహరణకు నేను బ్రహ్మచారిగా ఉన్నాను, నాకు వివాహం అనేది అవసరం లేదు, నాకు ఆ ఫీలింగ్ అనేది ఏం రావట్లేదు. ఎవరికైనా ఫీలింగ్ వచ్చింది, ఉదాహరణకు యువకులకు, వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. వివాహాన్ని మనం నిషేధించట్లేదు. అందుకని ఇక్కడ 16 కుటుంబాలు నివసిస్తున్నారు. కానీ ఆ వివాహం అయిన తర్వాత ఇష్టం ఉన్నట్లు భార్యతో సంగమించడం కదా, సంతానం కోసం మాత్రం మైథునాన్ని చేయడం, పిల్లలను భగవంతుడి సేవలో నియుక్తం చేయడం. అంటే వైదిక సంస్కృతిలో కూడా ఇక ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది, కానీ అది ఛానలైజ్ అవుతుంది, నియమ నిబంధనల ప్రకారం చేయడం అంతే. స్వామి, ఇప్పుడు మీరు వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి అంటే ఈ యంగ్ ఏజ్లో మీ పనులు మీరు చేసుకోగలుగుతారు, అంతా బాగానే ఉంటుంది. మరి వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి మీకు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని? జనరల్గా ఇక్కడ ఆశ్రమం ఉంటుంది, చాలామంది వృద్ధులు కూడా ఉంటారు, దానికి కేర్ తీసుకుంటూ ఉంటారు. అంటే కొత్తగా ఆశ్రమంలో చేరిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు వృద్ధులకు సేవ చేస్తారు. మళ్ళీ కొత్తగా చేరిన వాళ్ళు వృద్ధులు అవుతారు, మళ్ళీ వాళ్ళు కొత్తగా చేరిన వాళ్ళు ఉంటారు, ఎప్పుడు యువకులు ఉంటారు. ఆ విధంగా వర్ణాశ్రమంలో కూడా వృద్ధులకు, స్త్రీలకు, గర్భిణులకు, ఆవులకు, పిల్లలకు ఎప్పుడు రక్షణ కలుగుతుంది. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు కదా స్వామి, అదంతా ఆర్గానిక్గానే చేస్తారు, ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి వాడకుండానే చేస్తారు కదా? అవును, పూర్తిగా వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం, ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు, పెస్టిసైడ్స్, వీడిసైడ్స్ ఏవి వాడు, పూర్తిగా ఆవు మూత్రం, ఆవు పేడ పైన గో ఆధారిత వ్యవసాయం. ఫైనల్గా ఒక క్వశ్చన్ స్వామి, ఇప్పుడు సమాజంలో బయట ప్రపంచంలో బతుకుతున్నారు కదా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఎలాంటి నియమాలు పాటిస్తే మంచి హ్యాపీ లైఫ్ని పొందొచ్చు అనేది? మొట్టమొదట వాళ్ళు పూర్వకాలంలో ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ల్యాండ్ ఉండేది, ఆవు ఉండేది. ప్రతి ఒక్కరు ఒక ఆవును, కొంచెం ల్యాండ్ పెట్టుకుంటే, ఈవెన్ బయట ఉన్నా సరే వాళ్ళ ఆహారం వాళ్ళు పండించుకుంటే మంచిది. తర్వాత వాళ్ళు జీవన విధానం ఏదైతుందో, అంటే ఈ పెద్ద పెద్ద యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి జాబులు చేయకుండా శరీర పోషణకు ఎంత అవసరం అంత సంపాదించుకొని మిగతా సమయాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం పెట్టుకోవడం. అంటే లక్షల కోట్లు సంపాదించినా మనకు సరైన ఆహారం లేక, మనశ్శాంతి లేకుండా ఉపయోగం లేదు. సో అందువల్ల తక్కువ సమయాన్ని పోషణ కోసం ఉపయోగించడం, ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం. ఎంత వీలైతే అంత మనం ప్రకృతికి అనుగుణంగా ఉండాలి, ప్రకృతితో పాటు ఉండాలి, సహజమైనటువంటి. ఇప్పుడు యువత ఇప్పుడు యువత అయితే మొబైల్స్ ఫోన్స్కి, డ్రగ్స్కి, నెక్స్ట్ ఆల్కహాల్ అన్నిటికీ ఎడిక్ట్ అవుతున్నారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరు దాని నుంచి ఎలా అయితే వాళ్ళని సైడ్ చేయాలనుకుంటున్నారు? చాలా మంది ఇక్కడ యువత వస్తుంటారు డీ అడిక్షన్ కోసం, అలా అడిక్షన్ కోసం దూరం అవడానికి. అంటే నేను చూసినంత వరకు ఒక 75% వరకు చాలా మంది డీ అడిక్టెడ్ అయ్యి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ బ్రహ్మ ముహూర్తంలో లేస్తారు, వాళ్ళ ఫోన్ ఫస్ట్ తీసుకుంటాం మేము, అక్కడే అన్ని ఆగిపోతాయి. ఆ తర్వాత ఉదయం లేస్తారు. ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో మనం చెప్పించేది అన్ని అడిక్షన్లను దూరం చేసేస్తుంది.
రోజు మాంసం, మద్యం, జీవితం, వ్యభిచారం చేసే వాళ్ళు కూడా మారిపోయిన ఉన్నారు. కొన్ని వేల మందులు వాడి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా అది అవ్వలేదు. మన స్వామీజీ అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది అలా ప్రభుపాల వారు డీఅడిక్షన్ చేయించారు. సో ఇదే మంచి మార్గం, ఇక సహజంగా జీవించడం, ఈ యొక్క భక్తిని ఆచరించడం. ఎంత శరీరాలు ఆటలో ఉన్నా అని దాని నుంచి దూరం కావచ్చు. స్వామి, ఫైనల్గా ఈ కూర్మగ్రామం స్టార్ట్ చేయడానికి ఎవరు ఇన్స్పిరేషన్, మీరు ఎవరిని అనుసరిస్తారు? ఈ కూర్మగ్రామం ముఖ్యంగా ప్రారంభమవడానికి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యాలు భక్తి వేదాంత ప్రభుపాల వారు, ఆయన ప్రభుపాద అంటాం. ఆయన అమెరికా వెళ్ళేసి ప్రపంచం మొత్తంలో 108 మందిరాలు స్థాపించారు, 150 దేశాల్లో. ఆయన పుస్తకాలు రాశారు, ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన ఇలాంటి గ్రామాలు స్థాపించాలని ఆదేశం ఇచ్చారు. తర్వాత ఆయన శిష్యుడు భక్తి వికాస్ మహారాజ్ గారు, ఆయన కూడా ఆయన గురువు ఆజ్ఞను పాటించడానికి మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో వాళ్ళిద్దరే మాకు మెయిన్ ఇన్స్పిరేషన్. మీరు లార్డ్ కృష్ణాన్ని కూడా ఫాలో అవుతారు కదా? ముఖ్యంగా మేము కృష్ణుడే సేవ చేస్తాం. కృష్ణుడే దేవాది దేవుడు, ఆయన కిందనే అందరు. సో మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, మీకు తెలిసే ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబులని, రకరకాల జాబులని, మైండ్ ప్రెజర్ ఎక్కువ పెంచుకుంటున్నారు. జీతాలు ఎక్కువైతే కావచ్చు, కానీ ఎటువంటి మానసిక ప్రశాంతత లేకుండా ఆత్మహత్యలు అనేది ఎక్కువ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అక్కడ మనము జీతాలు ఎక్కువ అనుకుంటాము, జీతాలకు తగ్గట్టు మనకు కావాల్సిన మెడికేషన్ ఎక్స్పెన్సెస్ కూడా అలానే ఉంటాయి. ఎందుకంటే పని అమౌంట్ ఎంత ఇస్తారో దాని తగ్గట్టు మనకు ప్రెషర్ కూడా ఉంటుంది, మనకు మెంటల్ టెన్షన్ ఉంటుంది. దాని తగ్గట్టు మనకు రావాల్సినవన్నీ కూడా అందరికీ చాలా తక్కువ సమయంలో, తక్కువ ఏజ్లో వస్తున్నాయి. అదే గనక మనము కొన్ని వదిలేసుకొని ఒకవేళ ఇటువైపు కనుక వచ్చి ఉంటే నీకు అంత అమౌంట్ అవసరం ఉండదు, అమౌంట్ రాదు, అమౌంట్ అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మనం అంతా ఇక్కడ మనం పండించుకునేవి తింటున్నాం, మనం వేసిందే మనము బట్టలు వేసుకోవడం జరుగుతుంది. పెద్దగా నీకు ఏ ఖర్చు ఉండదు, అన్నీ ఇక్కడే పండించుకుంటారు, ఇక్కడే తింటారు. మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే మొబైల్కి దూరంగా ఉండడం అంటే మనం చాలా ఒక గ్రేట్ థింగ్ అనమాట. ఎందుకంటే మనకి ఇవాళ రేపు మొబైల్కి 5 నిమిషాలు దూరంగా ఉంటే చాలా కోల్పోతున్నట్టు ఉంటాం. ఇక్కడికి వస్తే మనకి ఇదే ప్రపంచం ఉన్నాక మనకు వేరే ప్రపంచంతో సంబంధం లేదు, ఫస్ట్ థింగ్. కాబట్టి మనకు ఆ అవసరం లేదు. రెండవది ఏంటంటే మనకు ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నీ సహకరిస్తున్నాయి ప్రకృతి. కానీ సరైన సమయంలో ఎండ రావడం, సరైన సమయంలో వాన రావడము, తర్వాత మనము లేవడం కూడా మన జీవన శైలిలో కూడా తెల్లవారుజామున 4 లేచి రెడీ అవ్వాలి, దేవుడి ధ్యాసలో ఉండడం, మళ్ళీ తర్వాత ఈవినింగ్ 8:30 quarter-9 కల్లా పడుకోవడం. అంటే మీ మెటబాలిక్ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. భారతదేశంకి సంబంధించి ఎలా ఉండాలో అలా ఉంటుంది. అక్కడనేమో హైదరాబాద్ లో 10 వరకు లేవము, ఒక్కోసారి 11 లేవము. ఇక్కడ 11 కల్లా సగం సమయం అయిపోతుంది, మనం తినడం కూడా అయిపోతుంటది. అలా అంటే ఇలాంటివి పడుకోవడం కూడా రాత్రి 12-1 గంట వరకు ఎవరు పడుకోరు. అప్పటి వరకు ఇక్కడ మీరు చూస్తే గాఢమైన నిద్రలో కూడా ఉంటారు అందరం అలా. కాబట్టి ఇవి కూడా వీలైనంత వరకు ఉపయోగించుకుంటే మంచిది. అందరూ ఎప్పుడో ఒకసారి రావడము, వస్తే వాళ్ళే వీలైనంత వరకు 3 నెలలకు ఒకసారి అన్నా వస్తారని నేను అనుకుంటున్నా. నెలకోసారి కుదరకపోయినా 3 నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేస్తే తప్పనిసరిగా మీరు మళ్ళీ వస్తారండి. అంత బాగుంటుంది ఈ ప్లేస్. మేము ఒక్కరోజు నుండి ఎక్స్పీరియన్స్ చేసాం. సారాలో ఒక 3 days ఉంటున్నారు. వాళ్ళు చూసిన దాని ప్రకారం, మేము చూసిన దాని ప్రకారం కూర్మగ్రామంకి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అయితే రావాలి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వాతావరణం ఎటువంటి పొల్యూషన్ ఉండదు, అంత మంచి ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది. అంటే మన జీవితంలో ఏం కావాలో మనకు నిజంగా తెలియాలంటే ఇక్కడికి రావాలి. హరే కృష్ణ. కూర్మగ్రామంలో మీరు చూస్తున్నారు కదా, కరెంట్ సప్లై ఉంటుందని అందరికీ తెలుసు. అదేవిధంగా ఎటువంటి ఎలక్ట్రికల్ సప్లై లేకుండా చూస్తున్నారు కదా, మగ్గం వర్క్ చేస్తూ వాళ్ళ బట్టలు వాళ్ళే నేర్చుకుంటారు. హరే కృష్ణ. ఇక్కడ మన దేవుడికైతే పువ్వులైతే ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు లేకుండా ఇలాంటి చెక్క వాటిలతోనైతే చేస్తారు. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, చూసారు కదా. స్వామి, ఇప్పుడు మీరు ఫ్యామిలీని, బంధువులను అందరూ వదిలేసి వస్తున్నారు కదా, దానివల్ల మీకు ఎటువంటి మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమి ఉండదా స్వామి? అంటే ఫ్యామిలీ బంధువులు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. మేము కూడా సంవత్సరం ఒకసారి వెళ్తూ ఉంటాం. అంటే ఏంటంటే బ్రహ్మచారిని వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ కాషాయం దుస్తుల్లో. సంవత్సరం ఒకసారి వెళ్తుంటారు. కానీ ఇక్కడ గృహస్థులు అవుతున్నారో కుటుంబాలు, వాళ్ళ కుటుంబాలతో పాటు ఉంటారు, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వస్తుంటారు, అండ్ అప్పుడప్పుడు వీలైనప్పుడు వాళ్ళు వెళ్తుంటారు. రావాలనుకుంటే ఫ్యామిలీతో కూడా రావచ్చు. ఫ్యామిలీతో కూడా రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఈరోజు అయితే మనం ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసుకోవడానికి అయితే వచ్చేసాము. స్వామి, ఇక్కడ మీరు వ్యవసాయం ఎలా చేస్తారు? ఇది మా గురువు గారు తిరుభంగపురం అర్థం ప్రకారం స్టార్ట్ చేశారనమాట. ఇది నా పేరు ప్రహ్లాద్. నేను వాళ్ళ కింద ఇక్కడ సేవ భగవంతుని ఒక సేవ చేస్తాను. మీ వయసు ఎంత? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల్లోనే చూసారా? 16 సంవత్సరాల్లో మనం ఏం చేస్తామో తెలుసు కదా. కానీ ఈ 16 సంవత్సరాలని వీళ్ళు ఇప్పటికి మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో ఇక్కడ చాలా విద్య అయితే నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారో తెలుసుకుందాం. ఇక్కడ నేను వ్యవసాయం అనేది నర్తంపురం దగ్గర తిరుబంగానంతపురం దగ్గర నేను ట్రైనింగ్ ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాను అండి. ఇక్కడ నేను చాలా రకాల పంటలు పండియచ్చు. ఇది 5 లేయర్ మోడల్ అనమాట. 5 రకాల ఇక్కడ పంటలు పండియచ్చు. దుంప జాతులు, ఇంకా వేరుశెనగకాయలు అలా. మళ్ళీ 2వ లేయర్ ఆకుకూరలు పండియచ్చు. 3వ లేయర్ వంకాయలు వెజిటేబుల్స్. 4th లేయర్ ఇది క్రీపర్స్, పొట్లకాయ, బీరకాయ, తీగ జాతులు. 5th లేయర్ పండ్ల జాతులు, అన్ని రకాల పండ్లు పండియచ్చు అనమాట ఇక్కడ. అలా ఇక్కడ ఏమి రసాయనాలు కూడా ఏం వాడడం, ఎక్కువ శాతం కషాయాలు అవి మాత్రమే వాడతాం. కషాయం ముఖ్యంగా గోశాల నుంచి వచ్చిన ఆ గెత్తం ద్వారా మాత్రమే వ్యవసాయం చేస్తారండి. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్న ప్రదేశమే గోశాల. హరే కృష్ణ. మేము ఇక్కడ వ్యవసాయం వాడే పనిముట్లు చూడొచ్చు మీరు. ఏదైనా విత్తనాలు వేయడానికి కానీ అట్లా బాగా ఉపయోగపడుతుంది. పంజా అంటారు, చేతి పంజా అంటారు, బాగా ఉపయోగపడుతుంది. ఇది రంగంపార గట్లు తవ్వడానికి అట్లకి బాగా పనిచేస్తుంది. ఇందులో అప్పుడు చూస్తే మీకు చాలా పనిముట్లు కనిపిస్తాయి పెట్టెలను. చూడండి, కత్తులు, గుప్పు కర్రలు, పార, గుణపాలు. ఈ స్వామి అయితే చాలా చక్కగా వ్యవసాయం గురించి అయితే వివరించారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. మీరు ఇక్కడ చూస్తుంది ప్రధాన వంటశాల. ఇక్కడైతే ఎటువంటి గ్యాస్ బండ్లు అయితే ఉపయోగించరు. ఈ వంటశాలలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడైతే మాత్రం బయట నుంచి ఎటువంటి కూరగాయలు కానీ రైస్ కానీ తీసుకురారు. ఇక్కడ పండిన వీరు వ్యవసాయం చేసిన వాటి నుంచే వీరు అయితే వంటలు చేసుకోవడం అయితే జరుగుతుంది. వీరు కూర్మ గ్రామంలో నివాసులకు అతిథులకు అయితే వడ్డన చేస్తారు. మేము వెళ్ళిన రోజు కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శ్రీముఖలింగంకి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సుమారుగా 500 పైనగానే వచ్చారు. నేనైతే ఆశ్చర్యపోయాను. వచ్చిన భక్తులందరికీ లేదనకుండా కాదనకుండా ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం అయితే అందజేయడం జరిగింది. ఈ కలియుగంలో ఇటువంటి ఉచిత సేవ చేయడం చాలా గ్రేట్ కదా. వీరైతే ఎవరి వద్ద కూడా డబ్బులైతే తీసుకోరు, అంతా ఉచితంగానే చేస్తారు. కానీ అక్కడ వచ్చిన భక్తులు వారు చేసే కార్యక్రమాలు చూసి వారంతట వారే వారికి విరాళంగా ఎంతో కొంత అయితే ఇస్తున్నారు. మీరు కనుక కూర్మ గ్రామం విజిట్ చేసినట్టయితే తప్పనిసరిగా మీకు తోచినంత ఇవ్వండి. ఇంత ఇవ్వాలనే డిమాండ్ అయితే ఏమీ లేదు. ఇలా ఇవ్వడం వల్ల ఈ కూర్మగ్రామ అభివృద్ధి అయితే చెందుతుంది. అంతేకాకుండా కూర్మగ్రామం వచ్చిన మరెందరో అతిథులకు అన్నప్రసాదం కొరకు, అతిథి గృహాల కొరకు, అభివృద్ధి కొరకు ఈ మీరు ఇచ్చే విరాళం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పటికీ అక్కడ ఉండే గురువులు వీటిని అయితే ఉపయోగిస్తున్నారు. వీటి పేరేంటో కామెంట్ అయితే చేయండి, నాకు తెలియదు. మీరు ఇక్కడ చూస్తున్న యంత్రం వ్యవసాయంకి వాటర్ కోసం ఎద్దులతో వాటర్ అయితే బయటికి తీస్తారు. కూర్మ గ్రామంలో లాస్ట్ టైం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, మీరు నా వెనకాల చూస్తున్న ప్రాంతమే అది. దానివల్ల ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు, కానీ ఈ ఫైర్ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళకైతే చాలా నష్టం అయితే జరిగింది. ఇదైతే మేము చాలా బాధాకరమైన విషయం. వీళ్ళైతే ఎవరి మీద ఎటువంటి ఇదైతే చేయరు. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావటం లేదు. మేమైతే చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయం మీద. ఇలా ఫైర్ చేసిన వారిపై కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని లక్షలు పెట్టి కట్టిన ఈ మండపాన్ని అయితే వీళ్ళు బూడిదపాలు చేశారు. అక్కడ చూస్తున్నారు కదా ఎంత ఎక్విప్మెంట్ అయితే, మొత్తం ఎక్విప్మెంట్ బుక్స్ అన్ని కాలిపోవడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్, ఇది కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న ఇటుకలతో కట్టిదంతా కూడా మట్టితోనే కడుతున్నారు. అంతేకాకుండా ఒక సున్నం అనేది న్యాచురల్ సున్నంతో మట్టితోనే పేడతో అలికేసి. కూర్మ గ్రామంలో ప్రధానంగా పండించే పంటలు వరి, చెరకు, అరటి, కంది, రకరకాల కూరగాయ జాతులు అయితే పండిస్తున్నారు వీరు. ఇక్కడ నిర్మిస్తున్న ఇళ్ళన్నీ కూడా ఎంతో న్యాచురల్గా పూర్వం ఎలా అయితే ఉండేవో ఇప్పుడు కూడా అలాగే కడుతున్నారు. కూర్మ గ్రామంలో అతిథులందరూ కూడా వారికి ఇచ్చిన అతిథి గృహాల్లో 8 కల్లా పడుకుంటూ పోవాలి. ఇక్కడ నుంచి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మార్నింగ్ అయితే నిద్రలేచాము. కూర్మ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా మార్నింగ్ అయితే 3:15 అయితే లేగాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే టైం 3:50 అయితే అయ్యింది. చూడండి, మనం ఈ టైంకి లేచిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క గెస్ట్లకి ఇచ్చే రూముల దగ్గర ఇక్కడ నుయ్యి అయితే ఉంటుంది.
ఈ నుయ్యిలో మనం స్నానం అయితే చేయాల్సి ఉంటుంది. స్నానం చేసి ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. పురాతన కాలం లాంటి బావిలాగా ఇలా ఇదైతే ఉంది. నీళ్ళు కూడా చాలా పైకే ఉన్నాయి. చూసారు కదా వాటర్. మనైతే కూర్మ గ్రామంలో సెకండ్ నియమం ఏంటంటే, ఇక్కడికి మనకు రాగానే మనం ఎటువంటి బ్రష్లు కానీ షాంపూలు కానీ సబ్బులు కానీ అయితే వాడకూడదు. అక్కడ మనం ఇక్కడ ఏం వాడాలి అంటే, మనం 100 సంవత్సరాల క్రితం ఏమైతే వాడామో అవే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా వాడాలి. అందులో ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఉంది కుంకుడికాయ. కుంకుడికాయనే మనం తలకైతే అప్లై చేసుకోవాలి షాంపూగా. ఇక్కడ వచ్చేసేపటికి పళ్ళ పౌడరు, న్యాచురల్గా తయారైన పౌడర్ని అయితే పళ్ళ పౌడర్గా ఉపయోగిస్తారు. దాంతోనే మనం బ్రష్గా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు బాడీ సోప్ అయితే ఉండదు, సోప్గా సున్నిపిండి అయితే వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నువ్వుల నూనె నెక్స్ట్ కొబ్బరి నూనె కూడా ఉంటాయి. ఇవైతేనే మనం ఇక్కడ వాడాలి. ఎటువంటి కెమికల్స్తో తయారు చేసినవి అయితే ఇక్కడ వాడడానికి అయితే వీలు లేదు, ఫుల్లీ బ్యాన్. ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రం అటువంటి కెమికల్తో యూజ్ చేసిన ఎటువంటి ఐటమ్స్ మాత్రం ఇక్కడ తీసుకురాకండి. ఇక్కడ ఎందుకంటే అవి ఉపయోగించడం వల్ల ఇక్కడ ఎన్నో పంటలు అయితే పండిస్తారు, వాటి వల్ల భూమి కలుషితం అయితే అవుతుంది. సో మీరైతే ఇక్కడికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన సెకండ్ నియమం అయితే ఇది ఒకటి. మన కూర్మ గ్రామంలో తెల్లారింటికి మనమైతే బ్రష్లు కానీ పేస్ట్లు కానీ అయితే వాడకూడదు. ఇక్కడ వచ్చేసేపటికి మన డే అయితే స్టార్ట్ అవ్వడం మన న్యాచురల్ పాల పౌడర్తో స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రమే మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఎటువంటి బ్రష్లు కానీ పేస్ట్లు కానీ యూజ్ చేయకూడదు. మనం దీంతోనే మనం అయితే బ్రష్ చేయాల్సి ఉంటుంది. స్నానం చేసేటప్పుడు ఎటువంటి సబ్బులు అయితే యూజ్ చేయకూడదు. చూస్తున్నారు కదా సున్నిపిండి, ఈ సున్నిపిండిని అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇదే మనం ఫేస్కి బాడీకి అప్లై చేయాలి. ముఖ్య గమనిక, మీరు ముందుగా 3:30కే లేచి వాష్రూమ్ వంటి కార్యక్రమాలు ఉంటే వాటిని కూడా చూసుకొని అప్పుడు స్నానం బ్రష్ అవన్నీ చేయాల్సి ఉంటుంది. స్నానం అయిన తర్వాత మగవారైనా ఆడవారైనా తప్పనిసరిగా ట్రెడిషనల్ బట్టలే వాడాలి. మగవారైతే లుంగి షర్టు వైట్ షర్ట్ మాత్రమే వాడాలి. అతిథి గృహం నుంచి పూజా మందిరంకు ఒక 1/2 km డిస్టెన్స్ ఉంటుంది. మనం ఈ చీకట్లోనే నడుచుకుంటూ వెళ్ళాలి. కూర్మగ్రామం వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ ఈ రూల్స్ అయితే అందరూ తప్పనిసరిగా పాటించాలి. కూర్మగ్రామం యొక్క ఈ రూల్స్ పాటించకపోతే వాళ్ళు స్ట్రైట్ గా చెప్తారు మీకు నాట్ అలౌడ్ అని. తప్పనిసరిగా వారి రూల్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది మన సంస్కృతి, మన సనాతన ధర్మంలో ఇలానే ఉంది. అందువల్లనే వీరు అవైతే నమ్ముతారు, వాళ్ళైతే ఈ రూల్స్ ని ఫాలో చేస్తారు. మొత్తం 108 తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకొని మళ్ళీ ఇలా ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి హరే. పూజా మందిరానికి వెళ్ళే ముందే మీకు ఒక జపమాల ఇస్తారు. దాన్ని అయితే మీరు ఎలా వాడాలనేది ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు పూజా మందిరంలోకి వెళ్ళగానే అక్కడ మీకు శ్రీకృష్ణ భగవానుల వారు అండ్ గురువు గారు ఉంటారు. ఇద్దరికీ కూడా సాష్టాంగ నమస్కారం అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే బేసిక్ రూల్. తర్వాత అయితే నిశ్శబ్దంగా కూర్చొని జపమాల అయితే పట్టుకొని జపం చేయవలసి ఉంటుంది. చూడండి ఇప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపం అవగానే స్వామివారికి పూలతో నమస్కరించి తర్వాత జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మనం పాల్గొనవలసి ఉంటుంది.
మీరు అనొచ్చు, సార్ మీరు ఫోన్ వాడుతున్నారు కదా, కెమెరా వాడుతున్నారు కదా అని. అంటే మన వీడియో తీసే క్రమంలో వారికైతే పర్మిషన్ అయితే తీసుకున్నాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఈ వీడియోస్ తీయడం వల్ల నెక్స్ట్ వచ్చే వారికి ఇన్ఫర్మేషన్ అయితే చాలా చక్కగా చేరుతుంది కదా. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రార్థనా కార్యక్రమాలు అయిన తర్వాత టిఫిన్ అయితే పెడతారు గంట తర్వాత. నేను ఈ కూర్మ గ్రామంలో చూసిన మరో అద్భుతం ఏంటంటే, చిన్నపిల్లలు చూస్తే మంచిగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మన దగ్గర ఉండే చిన్నపిల్లలు ఫోన్ వదిలేసి అసలు బయటకైతే రారు. ఫిజికల్ యాక్టివిటీస్ అయితే మన పిల్లల్లో జీరో. అందువల్లనే మన పిల్లల్లో ఒబేసిటీ, కళ్ళ సమస్యలు అన్నీ రావడం జరుగుతుంది. మీకు సామెత గుర్తుందా, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు. ఇక్కడ మీరు పిల్లలప్పుడే వాళ్ళు మంచి కార్యక్రమాల్లోని మంచి సేవా కార్యక్రమాల్లోని వాళ్ళు పాల్గొనేట్టు చేస్తే వారు తర్వాత తల్లిదండ్రులకు, సమాజంకు మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎవరు చేయగలిగే సేవా కార్యక్రమాలు వారికైతే అప్పచెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అతిథులుగా వెళ్ళిన మనం కూడా మనకు నచ్చిన సేవా కార్యక్రమాలు మనం ఎంచుకోవచ్చు. అయితే గోసేవ కానీ, అయితే వంటశాలలో కానీ, ఇలా రకరకాలుగా ఉంటాయి సేవా కార్యక్రమాలు వ్యవసాయంలో కానీ. సో మనందరం కూడా వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమాలు అయితే తప్పనిసరిగా పాల్గొనాలి. నేనైతే ఇక్కడ నేచర్ని చాలా ఎంజాయ్ చేశాను. చుట్టూ కొండల మధ్య పచ్చటి పొలాల్లో తిరుగుతూ ఉంటే ఆ ఫీలే వేరుంటుంది కదా. మీలో ఎంతమంది ఇలాంటి నేచర్లో గడపాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ప్రజెంట్ అయితే మేమైతే కోర్మ గ్రామంలో అయితే ఉన్నాము. కోర్మ గ్రామంలోని మార్నింగ్ 8 అయింది. మంతు తుఫాన్ అనేసి ఒక తుఫాన్ వచ్చింది చూసారా, ఆ తుఫాన్ కారణంగా అయితే ఇక్కడైతే వర్షం అయితే పడుతుంది, స్టార్ట్ అయింది. ఇంకా మా కంటెంట్ అయితే మొత్తం అంతా తీసేసాము, కానీ ఇంకా చూడాలి బయటికి వెళ్ళేటప్పుడు వర్షం ఎలా ఉంటుందో. ఇక్కడ బుక్ స్టాల్ కూడా పెట్టడం జరిగింది. మన యొక్క ఆధ్యాత్మిక బుక్స్ అండ్ ఇక్కడ రకరకాల భగవద్గీతలు అది కూడా అమ్ముతున్నారు. మీరు అయితే తప్పనిసరిగా అయితే తీసుకోండి. మీ పిల్లలతో కూడా చదివించండి, తద్వారా వారికి మంచి జ్ఞానం అయితే అందుతుంది. కుర్మ గ్రామాన్ని ఫ్యూచర్లో అయితే ఈ విధంగా తయారు చేయాలనుకుంటున్నారు. దానికోసం ప్రతి ఒక్కరూ కూడా మీకు తగినంత సహాయం అయితే చేయండి విరాళంగా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కూర్మ గ్రామానికి ఎలా వెళ్ళాలో రూట్ మ్యాప్ అయితే చెప్తాను, చూసుకోండి. శ్రీకాకుళం నుంచి 45 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ కూర్మ గ్రామం. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వెళ్ళే వేలో కొంచెం ముందే జమ్మూ వైపు అయితే లెఫ్ట్ టర్నింగ్ అయితే తీసుకోవాలి. అక్కడ నుంచి చల్లవానిపేట అని ఒక విలేజ్ వస్తుంది, అక్కడ కూడా లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం ఎవరిని అడిగినా చెప్తారు శ్రీముఖలింగంకి ఎలా వెళ్ళాలి అంటే, అక్కడి నుంచి శ్రీముఖలింగం నుంచి కూర్మ గ్రామానికి 7 km అయితే ఉంటుంది అంచనాగా. అక్కడి నుంచి ఒక 3 km వరకు రోడ్డు కొంచెం గతుకులుగానే ఉంటుంది. ఇంకా మనం కూర్మ గ్రామానికి దగ్గరికి వెళ్తూ ఉంటే రోడ్డు అయితే పూర్తిగా ఆఫ్ రోడ్డు, ఈ మట్టిలో చాలా దారుణంగా ఉంటుంది ఆ రోడ్డు అయితే. ఈ యొక్క వర్షాలకి పూర్తిగా రోడ్లు అనేవి పాడవడం జరిగింది, మొత్తం గోతులతో ఎక్కువగా ఉన్నాయి. కూర్మ గ్రామంలో మేనేజ్మెంట్ వారు మాకైతే ఒకటే అడిగారు రిక్వెస్ట్గా, ఈ యొక్క మెసేజ్ అనేది ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి, తద్వారా ఇక్కడ మాకైతే రోడ్డు పడే అవకాశం అయితే ఉంటుంది, ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేసే వారి కోసం మనం ఒక షేర్ కూడా చేయలేమా? తప్పనిసరిగా ఇది సీఎం గారి వరకు చేరేంత వరకు షేర్ అయితే చేయండి. కంపల్సరీగా కూర్మ గ్రామానికి అయితే రోడ్డు అయితే చాలా చాలా అవసరం ఉంది. చూస్తున్నారు కదా అంత దారుణమైన పరిస్థితిలో ఉందో రోడ్డు. వ్యూవర్స్ ఎవరైనా ఉన్నారో దయచేసి ఎప్పుడైనా వచ్చి ఇక్కడ 2-3 days స్టే చేయండి. 7732075607 ఇది మా ఫోన్ నెంబర్. ఇక్కడ ఇంకొక కన్సర్న్ ఏంటంటే, ఇక్కడ ఇంకొక మా విజ్ఞప్తి, మీకు ఎవరైనా పరిచయం పెద్దవాళ్ళు ఉన్నా, మా ప్రభుత్వ అధికారులు ఎవరైనా తెలిసినా కూడా, లేదా మేము కూడా ఎవరైనా అధికారులు ప్రభుత్వ అధికారులు ఉంటే దయచేసి మా విన్నపం వినండి. ఇక్కడ చాలామంది భక్తులు ప్రతిరోజు ఇక్కడ కూర్మ గ్రామం చూడడానికి వస్తున్నారు. కనీసం 200 నుంచి 300 మంది, ఒక్కొక్కసారి 500 నుంచి 1000 మంది, కార్తీక మాసంలో అయితే 2000 మంది వరకు 2000 మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడ వస్తున్నారు. కానీ ఈ రోడ్డు సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్డు వల్ల ఏంటంటే చాలామంది వెహికల్స్ కూడా విరిగిపోతున్నాయి అంటున్నారు.
ఆటో ఛార్జెస్ కూడా పెంచేస్తున్నారు, ఎందుకంటే ఈ రోడ్డు బాగాలేదని. ఈ విధంగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, వచ్చే భక్తులందరూ కూడా. కానీ కూర్మ గ్రామంకి వచ్చాక ఇక్కడ ఏదైతే ప్రతిరోజు అందరికీ భక్తులందరికీ కూడా పూర్తి భోజన ప్రసాదం మేము పెడతాము, వాళ్ళకు ఇక్కడ ఒక జీవన విధానం గురించి అర్థం చేపిస్తాం. ఆ తర్వాత వాళ్ళు సంతృప్తి అవుతున్నారు. కానీ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. సో పెద్దవాళ్ళు, అధికారులు కొంచెం దీని మీద కొంచెం చొరవ తీసుకోండి, ఆలోచించండి. ఈ యొక్క కూర్మ గ్రామం అనేది ప్రపంచం మొత్తం కూడా శాంతిని ప్రసాదించే కేంద్రం అన్నమాట. ఎలా శాంతిని ప్రసాదించుతుంది అని చాలామంది అడుగుతారు. బయట మన అనేక సమస్యలు చూడొచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఒకవైపు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారు ఏదో గొడవల చేత. ఇంకొక వైపు టెక్నాలజీ ఎక్కువైపోయి కూడా మానసికంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ఎంతో విలువైన ఖర్చు కలిగిన మంచాలలో పడుకున్నా కూడా 3-4 గంటలు పడుతుంది, నిద్ర రావట్లేదు అంటున్నారు. తర్వాత వృద్ధులందరికీ కూడా ఓల్డేజ్ హోమ్స్కి పంపిస్తున్నారు. ఎడ్యుకేషన్ కాస్ట్ చాలా అయిపోయింది, గాలి కాలుష్యం అయిపోయింది, నీళ్లు కొనాల్సి వస్తుంది. ఆరోగ్యం అనేది పూర్వం 100 సంవత్సరాలు జీవించే వాళ్ళు ఇప్పుడు 80, 70, 60, 50కి కూడా పడిపోతుంది. ఇంకా ఏమనంటే హార్ట్ అటాక్స్ 30 సంవత్సరాలలో ఉన్న వ్యక్తులకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇవన్నిటికీ కూడా మనము ఏ విధంగా ప్రకృతితోటి దగ్గరగా జీవించి మన పూర్వం ఏదైతే ఋషులు ఇచ్చారో ఆ జీవన విధానంగా మనం జీవించినట్టయితే మనం ప్రశాంతంగా జీవించవచ్చు అన్న ఆదర్శంగా కూర్మ గ్రామం చూపిస్తుంది ఇక్కడ. సో దయచేసి ఈ యొక్క కూర్మ గ్రామంకి అందరూ కూడా సహాయం చేయండి. మీరు ఈ రోడ్స్ విషయంలో ప్రభుత్వ అధికారులు, ప్రజల విషయంలో మీరు వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. మీకు వీలైనంత ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఫైనాన్షియల్గా ఇనీషియల్గా చాలా సపోర్ట్ అవసరము. ఇక్కడ వస్తు మార్పిడి జీవన విధానం, ధనం, ఇక్కడ ఉన్న కుటుంబాలు ఎవరు ధనం కూడా యూజ్ చేయరు. కానీ ఇది నిర్మించడానికి ఈ మొదట్లో ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారో అది ఎక్కువ మొత్తంలోనే అవుతుంది. కాబట్టి మీరు సహాయం చేయొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.